బడ్జెట్ మాత్రమే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాదు కదా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ స్క్రిప్ట్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ హౌ వి పుట్ అవర్ సెల్స్ దేర్. అంటే ఇప్పుడు రాముడు లంకకి వెళ్ళినప్పుడు ఎలా చిన్న రాయేసిందో, ఇట్స్ జస్ట్ మై అటెంప్ట్ టు డూ యాజ్ అన్ ఆర్టిస్ట్ హియర్. జస్ట్ డబ్బులు మాత్రమే చేసుకోవాలి, కలెక్షన్ మాత్రమే చేయాలి అంటే నేను రియల్ ఎస్టేట్ లో దిగేవాడు. ఐ వుడ్ నాట్ బికమ్ అన్ యాక్టర్. ద హోల్ పాయింట్ ఇస్ టు రియలీ డూ సంథింగ్ డిఫరెంట్, బికాస్ దీస్ ఆర్ ఆల్ ఫిల్మ్స్. ఈ రోజు ఎంత దూరం దీని గురించి మాట్లాడతారు లేదో తెలియదు, కానీ 15,000 ఏళ్ల తర్వాత ఉన్న ఫ్యూచర్ జనరేషన్ అర్థమయ్యే సినిమా లేదు. వాళ్ళు వెన్ దే సీ ఫిల్మ్స్ దే మైట్ నాట్ రిలేట్ టు సమ్ చీకటి గంతో చింతకుంట అన్న సినిమా నేను చేశాను. ఈవెన్ దట్ ఇస్ సంథింగ్ వేర్ 20 years later maybe people will see and think they were progressive. 24 Kiss అన్న సినిమా చేశాను. ఐ పుట్ ఇట్ ఇన్ ద సేమ్ లైన్. ఉద్వేగం కూడా అరే ఇట్లా ఒక అటెంప్ట్ చేశారు. సంబడి హ్యాడ్ బాల్స్, సంబడి హ్యాడ్ రిటర్న్. సో దట్ ఈస్ ద విషన్. మనం ఈ రోజు చేసే ప్రతి విషయం ఇస్ ఫర్ ద ఫ్యూచర్. మీరు ఒక షాప్కి వెళ్ళి క్రెడిట్ కార్డు ఏవైనా చేసినట్టు రిసీట్ దట్ కమ్స్ గోస్ ఇన్ టు ద ఫ్యూచర్, రైట్? ఇట్స్ డాక్యుమెంటరీ ఇన్ టు ద ఫ్యూచర్. సో ఐఎమ్ హోపింగ్ దీస్ ఫిల్మ్స్ యాడ్ టు అ గ్రేట్ లిస్ట్ ఆఫ్ మన తెలుగు సినిమా క్యాటలాగ్ అండ్ లైబ్రరీలో యాడ్ అయ్యే సినిమాలు మాత్రం చేయాలి అన్నది బిగ్గెస్ట్ అటెంప్ట్. కానీ అప్పుడప్పుడు పొట్టకూడు, ఈఎంఐలు కట్టాలి, పెట్రోల్ కూడా, ఈ షూ కొనుక్కోవాలి కాబట్టి అట్లాంటి సినిమాలు కూడా చేస్తూ ఉంటాము. ఇట్ మేక్స్ us ఫీల్ నైస్ వెన్ ఫిల్మ్ లైక్ దిస్ కమ్స్. కానీ ఇట్లాంటి సినిమా కమర్షియల్ గా ఆడినప్పుడు ఎక్కువ కన్విక్షన్ కూడా వస్తుంది. ఊరికే మలయాళం సినిమాలు చూసి అరే ఏం తీసాడరా అని చెప్పకుండా మనం కూడా థియేటర్లోకి వెళ్ళి ఇట్లాంటి సినిమాలు చూసేటప్పటికి మనం కూడా ఆ స్థాయికి వస్తాం అన్నది ఉంటుంది. జస్ట్ మలయాళం సినిమాని ఓటీటీ డబ్బింగ్ లో మాత్రం చూసారు ఏం తీసాడు, నేను అసలు సినిమాలు పల్లె చూస్తాను కాకుండా ఇఫ్ యూ రియల్లీ అన్ ఎంతూసియాస్ట్, ఫిల్మ్ ఎంతూసియాస్ట్, then you would want to go and support a film like this.